మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. నటనతో, డాన్సులతో మెప్పించారు. తనకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదన్నట్లు కొన్ని చిత్రాల్లో చిరంజీవి పర్ఫార్మెన్స్ అందించారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కి మచ్చ తెచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. కొన్ని చిత్రాలని చిరంజీవి చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ భావించే మూవీస్ కూడా ఉన్నాయి. అవేంటో చూసే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఎస్పీ పరశురామ్. జగదేక వీరుడు అతిలేక సుందరి విడుదలైన 4 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ఎస్పీ పరశురామ్. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జగదేక వీరుడు అతిలేక సుందరి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఫ్యాన్స్ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. ఎస్పీ పరశురామ్ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 2 అల్లుడా మజాకా. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్. ఈవీవి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ హిట్ అయినప్పటికీ చిరంజీవి బూతి సినిమాలో నటించారు అనే చెడ్డ పేరు అయితే వచ్చింది. కోటి సంగీతం అందించిన ఈ మూవీ పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కానీ చిరంజీవి హీరోయిన్లు రమ్యకృష్ణ, రంభ, అత్త పాత్రలో నటించిన లక్ష్మి మధ్య వచ్చే సీన్స్ డబుల్ మీనింగ్ తో అసభ్యంగా ఉంటాయి. ఈ మూవీ అనేక వివాదాలకు కారణమైంది. నెంబర్ 3 బిగ్ బాస్. చిరంజీవికి గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ బాపినీడు. అలాంటి డైరెక్టర్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన మరో మూవీ బిగ్ బాస్. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. నెంబర్ 4 మృగరాజు. చిరంజీవి అండ్ గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీపై తప్పనిసరిగా భారీ అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది మృగరాజు మూవీ. అప్పట్లోనే ఈ మూవీని 15 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ మూవీలో ఒక్క సెట్ కోసం 75 లక్షలు అండ్ ఒక డ్యామ్ ని రీక్రియేట్ చేయడం కోసం 30 లక్షలు ఖర్చు చేయడం పెద్ద సంచలనం. కానీ ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో సిమ్రాన్ సంఘవి హీరోయిన్లుగా నటించారు. నెంబర్ 5 శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీకి సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ తెరకెక్కించారు. ప్రభుదేవా డైరెక్టర్. ఈ మూవీలో ఉండే సందేశాత్మక అంశాలు ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కలేదు. బోరింగ్ సీన్స్ తో ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 6 ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఈ మూవీలో చిరంజీవి అండ్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ మూవీ కథనం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బయర్లకు నష్టాలు మిగిల్చింది. నెంబర్ 7 బోలా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా బోలా శంకర్ తెరకెక్కింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు. ఈ మూవీలో చిరంజీవి నటించిన ఫన్ అండ్ రొమాంటిక్ సీన్స్ దారుణంగా ఉంటాయి. ఫలితంగా ఈ మూవీ చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. ఇంకా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారు చేసి ఉండకూడదు అనుకునే మూవీస్ ఏవన్నీ ఉంటాయి కన్నా కామెంట్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసము ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.